వెల్కమ్ టు జే న్యూస్. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక అంబేద్కర్ విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో వాయిస్ ఆఫ్ ద ఓటర్ అనే రాజకీయ సామాజిక సంస్థ నూతనంగా ప్రారంభించారు. ప్రముఖ కవి, జర్నలిస్ట్ నల్లి ధర్మారావు ఆధ్వర్యంలో మాజీ ఐపీఎస్ అధికారి జె పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. పలు సామాజిక వర్గ నాయకులు పాల్గొని తమ సమస్యలపై చర్చించారు. బహుజన సమాజ్వాదీ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు, పలువురు మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తర్వాత విడిపోయిన తర్వాత ఎంతవరకు కూడా ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా చట్టసభలో పెట్టారు. గత ప్రభుత్వం 57 కార్పొరేషన్ ఇచ్చింది, 670 మంది డైరెక్టర్లు నియమించింది. వాళ్ళందరికీ జీతాలు నిధులు లేవు. కానీ డమ్మి అయిపోయారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం తమ చెప్పినట్టు 34% బీసీలు రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఎవరైనా వెళ్ళిపోరు. ఈ నామినేటెడ్ పదవులు ఎవరో ఉండరు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఇండిపెండెంట్ గా దేవరపల్లి శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే మా పెద్ద ఆయన మొన్న చంద్రరాజు గారు, తర్వాత సమాజ గోపాలకృష్ణ గారు అందరూ తప్పించి పోటీ చేశారు. నామినేటెడ్ పదవులు అయితే రాలేదు. ఇప్పుడు కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ నామినేటెడ్ పదవుల నుంచి ఈ పురాణానికి ముందుకు వస్తామో ముందుకు పెడతామని లేదు. మొన్న ఈ మధ్య కాలంలో గత 2009 తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి ఆయన పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నారు, వాళ్ళ నాయకులకు ఇస్తున్నారు. పైన ఒక ఇన్స్ట్రక్షన్, లోపల ఒక ఇన్స్ట్రక్షన్. నేను ఒక నాయకుని చూశాను తెలంగాణలో. ఆయన ఏం చేసేవాడంటే, ఆయన ఎప్పుడైనా సరే ఉద్యమం చేయాలనుకోండి, బస్సుల మీద రాళ్ళు వేయొద్దు అనేవాడు. బస్సుల మీద రాళ్ళు వేయొద్దు అన్నప్పుడు రాళ్ళు వేసేవాడు. మేము ఎప్పుడైతే చూసి మేము అలర్ట్ అయిపోయేవాడు, బస్సుల మీద రాళ్ళు వేయొద్దు అనగానే వాళ్ళు వేస్తామా అనేది ఈయన కేసులు దొరకడు. మాకు మనం ఏమైనా క్రిమినల్ కేసు పెడదామంటే దొరకడు. సో రాళ్ళు వేయొద్దు అంటే రాళ్ళు వేయమని, కాల్చొద్దు అంటే కాల్చమని, ఇలాంటి ఆదేశాలు ఏమైనా తెలుగుదేశం పార్టీ హయాంలో నడుస్తున్నాయా? అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా వెళ్తున్నారు? ఎర్రమట్టి దిబ్బలు దోపిడీ. మొన్నటిదాకా ఇసుకాసులు తయారయ్యారు జగన్ ప్రభుత్వంలో, ఇప్పుడు ఎర్రమట్టి దిబ్బల దోపిడీ దొరుకుతూ ఉంది. అసలు ఉత్తరాంధ్ర దోపిడీని పూర్తిగా అదుపు పెట్టాలి. వాయిస్ ఆఫ్ ఓటర్ ద్వారా ఈ సమస్యలను టేకప్ చేయండి. మా వంతుగా బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము మీకు సహకారం అందిస్తాం. మేము పార్టీలో చేరమంటున్నామని కాదు, పార్టీలో చేరుకున్నా మేము చేసేది ఏంటంటే, ఏదో అధికారంలోకి వచ్చేసి ఇవన్నీ భూములు, ఖాళీ ఉన్న భూములు ఆక్రమించుకోవాలి అలాంటి ఉద్దేశాలు మాకేం లేవు. కాబట్టి మంచి వాళ్ళు వస్తే వచ్చిన వాళ్ళతో మేము పనిచేయించుకుంటూ ముందుకెళ్తాం. మేమేమి ఆతృత కానీ కక్కుర్తి కానీ మాకు లేదు. ఎట్ట చేస్తాడా ఇతర పార్టీ ఎమ్మెల్యే ఎట్ట చేస్తాడా అని పార్టీల రాజకీయాలని అట్లానే ఉన్నాయి. ఏది డబ్బు రాజకీయాలు కాబట్టి మాకు ఆ బాధ లేవు. ఈ భావజాలంతో పనిచేద్దాం. మరి మీరున్న పద్ధతిలో మీరు పనిచేసుకోండి. మా చేతనైనంత సహకారం మా పార్టీ తరఫున మీకు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, సరే మరి గైక్వాడ్ గారు, నేను గత 27 సంవత్సరాల క్రితం ఇక్కడ జిల్లా ఎస్పీగా చేశాను. అయితే ఇప్పుడు రిటైర్ అయినాక బహుజన సమాజ్ పార్టీలో చేరాను. బహుజన సమాజ్ పార్టీలో అంబేద్కర్ మార్గంలోనే ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి భావించాను నేను. ఇప్పుడు ఇక్కడికి చాలా కులాల వాళ్ళు వచ్చారు. సొంటి కులానికి ఓబీసీ రిజర్వేషన్ దక్కల. మరి ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారో తెలియదు. ఇక్కడంతా రాష్ట్ర నాయకులు, పెద్ద నాయకులు. అచ్చెన్నాయుడు ఆయన పార్టీ ప్రెసిడెంట్గా చేశాడు, మినిస్టరు. వాళ్ళ ఎర్రంనాయుడు గారి అబ్బాయి రామ్మోహన్ నాయుడు ఏమో యూనియన్ మినిస్టర్. మరి ఆయన ఏం చేస్తున్నాడు దీని మీద? మొన్నటిదాకా మినిస్టర్గా ఉన్నటువంటి ధర్మాన ప్రసాదరావు ఆయన ఏం చేశాడు అంటే, వీళ్ళు ఇక్కడ ఏం పనిచేయరు. వీళ్ళంతా కూడా ఆధిపత్యం, ఎవరైతే రాజకీయ ఆధిపత్యం ఉందో అటు కమ్మ కులం కానీ ఇటు రెడ్డి కులం కానీ ప్రభుత్వాలకి తాబేదారులుగా పనిచేస్తున్నారు. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర భవిష్యత్తును మొత్తాన్ని వాళ్ళ చేతుల్లో తాకట్టు పెడుతున్నారు. మీరు చూసుకోండి ఉత్తరాంధ్రలో ఎంత దోపిడీ జరుగుతుందో. ఈ దోపిడీలో భాగంగా మనకి ఉత్తరాంధ్ర ప్రజలకి ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసుకోకుండా ఉత్తరాంధ్ర నుంచి కాని వాళ్ళకి, బయట నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలుగా చేస్తున్నారు. ఇక్కడ సొంటి కులస్తులు ఎమ్మెల్యేలు కాదు. నాగవంశం అనేటువంటి కమ్యూనిటీ బాగా ఎక్కువ నంబర్లో భీమిలిలో ఉంది. అక్కడ ఆ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన ఎమ్మెల్యే కాదు. అక్కడ గడ్డ శ్రీనివాసరావు అవుతాడు ఎక్కడో ప్రకాశం జిల్లా, లేకపోతే అమన్ శ్రీనివాసరావు అవుతాడు ఆయన ఎక్కడో వెస్ట్ గోదావరి జిల్లా. అలానే ఎంవీఎస్ మూర్తి మనవడు అవుతాడు ఎంపీగా. కడప జిల్లాకు చెందినటువంటి సీఎం రమేష్ అర్ధరాత్రి అనకాపల్లి ఎంపీగా దర్శనమిస్తాడు. ఇది చూడండి అసలు ఎంత ఈ ఉత్తరాంధ్ర సంపద దోపిడీ జరగడానికి కారణం బయట నుంచి వచ్చినటువంటి
ఎమ్మెల్యేలే ఎంపీలే కారణం, వాళ్ళే మంత్రులు కూడా అవుతున్నారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అచ్చెన్నాయుడు కానీ, ధర్మాన ప్రసాదరావు కానీ, బొత్స సత్యనారాయణ కానీ, వీళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి నాయకుల అడుగులకు మడుగులు వస్తున్నారు. కాబట్టి విశాఖలో ప్రజాస్వామ్యం ఇంకా చిన్న చిన్న కులాలకి, నిమ్న వర్గాలకి అందలేదు, జరగలేదు. ఒక మంగళ నుంచి ఎమ్మెల్యే కానీ, ఎంపీపీ కానీ లేడు, ఒక చాకలి కులం నుంచి లేడు, కమ్మరి కులం నుంచి, కుమ్మరి కులం నుంచి, విశ్వబ్రాహ్మణ కులం నుంచి, ఇంకా ఎన్నో కులాలు, రెల్లి కులం నుంచి లేరు. సరైన ప్రాతినిధ్యం వహించే పరిస్థితులు ఈ ఉత్తరాంధ్రలో లేవు. బయట కులాల వాళ్ళే ఇక్కడ రాజ్యం వేస్తున్నారు. ఉత్తరాంధ్ర సంపద దోపిడీ చేస్తుంది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు ఈ విషయాన్ని గమనించి ఇక్కడ ఉన్నటువంటి కళింగ సామాజిక వర్గం కానీ, కొమ్ముల వెలువ సామాజిక వర్గం కానీ, తూర్పు కాపు సామాజిక వర్గం కానీ, మీ ఏరియాలో ఉన్న కులాలకి మీరు రాజకీయ ప్రాతినిధ్యం వచ్చేలాగా చర్యలు తీసుకోండి. లేకపోతే బయట కులం వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యేలు కావటం చాలా అన్యాయం. మీకు ఇక్కడ హెచ్చర్లో ఈశ్వరరావు అనే కమ్మ కులానికి చెందినటువంటి ఎమ్మెల్యే అర్ధరాత్రి అతన్నేమో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కంటెస్ట్ చేస్తారు. మరి అక్కడ ఉన్న ఇతర కులాల వాళ్ళకి కళింగ సామాజిక వర్గమో, లేకపోతే ఇతర బీసీ సామాజిక వర్గమో, కాపు సామాజిక వర్గమో, లేకపోతే ఎవరు కాకపోతే ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, జనరల్ సీట్లు కూడా నిలబెట్టి మీ పార్టీ కల్పించవచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేస్తుందా, లేదా గెలుపు గుర్రాలకి టికెట్లు ఇచ్చి సీఎం పదవిలో చంద్రబాబు నాయుడు కూర్చోడానికి పార్టీ నడుపుతున్నాడా, ఆయన తర్వాత ఆయన కొడుకు కూర్చోడానికి పార్టీ నడుపుతున్నాడా, ఆయన కులం కోసం పార్టీ నడుపుతున్నాడా? ఈ 4.5 దశాబ్దాల పాటు ఆయన చేసిన పాలనలో బీసీలో ఓటు బ్యాంకును కొల్లగొట్టి బీసీలకు ఏం న్యాయం చేశాడు? ఏదో నామకే వాస్తే పల్లా శ్రీనివాస్ని పార్టీ ప్రెసిడెంట్ చేస్తే ఒక యాదవ్ని, దానివల్ల మారిపోతాయా పరిస్థితులు? నిజమైన అధికారాన్ని బీసీలకి పంచాలి. బీసీ ఓట్ బ్యాంకును కొల్లగొడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ, అలాగే నిజమైన రాజకీయ అధికారాన్ని ఎస్సీ ఓట్ బ్యాంకు కొల్లగొడుతున్న, ఎస్టీ ఓట్ బ్యాంకు కొల్లగొడుతున్న, ముస్లిం ఓట్ బ్యాంకు కొల్లగొడుతున్నటువంటి వైసీపీ చేయాలి. రేపు పొద్దున కోయికాడ ఏదో గుంతకాడ నక్కలాగా ఏదో చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు ఈ వైసీపీ పార్టీ దెబ్బతింటుందో ఆ ఓట్ బ్యాంక్స్ అన్ని తిరిగి హస్తగతం చేసుకోవాలా? రాజ్యాంగం పేరిట ప్రజల్ని మోసపుచ్చడానికి ఇంతవరకు రాజ్యాంగాన్ని కొల్లబడిచిన కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని రక్షిస్తామని చెప్పి ఎస్సీ ఓట్ బ్యాంక్ని, బీసీ ఓట్ బ్యాంక్ని కొల్లగొట్టడం కోసమే కాంగ్రెస్ పార్టీ ఈ రోజున గుంటకాడ నక్కలాగా వేచి చూస్తుంది. వైసీపీ షాప్ కనుక, దుకాణం కనుక బంద్ అయితే వాళ్ళ షాప్ తెరవాలని చూస్తున్నారు. ప్రజలందరూ కూడా, చిన్న కులాల వాళ్ళందరూ కూడా ఈ గేమ్ని అర్థం చేసుకోవాలి. ఈ రాజకీయ వికృత క్రీడని అర్థం చేసుకోవాలి. వీళ్ళ రాజకీయానికి అడ్డుకట్ట వేయాలి. వీళ్ళు ఈ బహుజనుల యొక్క ఏదైతే కాంశీరామ్ మార్గంలో కనుక మనం ఆలోచిస్తే, ఎట్లయితే మాయావతి గారు ఎట్లయితే అక్కడ సీఎం అయ్యారో, అక్కడ ఈ చిన్న కులాలందరికీ కమ్మరి, కుమ్మరి, మంగలి, చాకలి, ఇంకా ఏమో సఫాయి కార్మికులను కూడా ఆమె ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మినిస్టర్లుగా చేసినటువంటి, ఖ్యాతి గడించినటువంటి చీఫ్ మినిస్టర్. అటువంటి చీఫ్ మినిస్టర్ లాంటి పాలన మనకు కావాలంటే అటువంటి సిద్ధాంతం, ఆమె ఫాలో అయిన సిద్ధాంతం, ఆ బహుజన సమాజ్ పార్టీ ఆమె నేతృత్వంలో పనిచేసినటువంటి బహుజన సమాజ్ పార్టీని బలపరచండి. ఈ రాజకీయ పార్టీలకి, ఈ కుట్రపూరిత రాజకీయాలు చేసే ఈ రాజకీయ పార్టీలు టీడీపీ, వైసీపీ, మరి కాంగ్రెస్, వీటిలన్నిటికీ బీజేపీతో సహా బుద్ధి చెప్పండి. రాజ్యాంగాన్ని పరిరక్షించగలిగినది ఏదైతే సత్తా ఉందో అది బహుజన సమాజ్ పార్టీకే ఉంది. మీరందరూ బహుజన సమాజ్ పార్టీ వైపు చూడండి. ఈ పార్టీని మీదుగా భావించండి. ఇక్కడ పార్టీ టికెట్లకి డబ్బులు ఎవరు తీసుకోరు, ప్రచారానికి డబ్బులు ఎవరు తీసుకోరు. మీకు ఏ రకమైన అవినీతి లేని పార్టీని. మేము ఎక్కడ కూడా కార్పొరేట్ ఫండింగ్ కూడా లేదు మా పార్టీకి. మేము అదానీలు, అంబానీల నుంచి మేమేమి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోం. ఎలక్టోరల్ బాండ్స్ దేశ స్థాయిలో తీసుకొని ఒకే ఒక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఇది ప్రజలందరూ గుర్తించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకి నేను తెలియజేస్తున్నాను.